చూస్తారు కదండి, నేను కరివేపాకు కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేశానండి. నేను ఇందులో వేసుకుని కలిపేసుకున్నాను. ఆయిల్ పెట్టుకున్నాం కదండి, ఆయిల్ బాగా మరుగుతుంది. చూస్తారు కదండి, ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా, దీన్ని చూస్తారు కదా, మనం ఇలా 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 అనుకుని చూస్తారు కదండి, మనం ఇలా వాటర్లో చెయ్యి తడుపుకోవాలండి. తడుపుకుని ఇది ఇలా 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 అంటే మనకి ఇది చూస్తారు కదండి, అసలు ఇబ్బంది పెట్టదు. చూస్తారు కదండి, మళ్ళీ మనం ఇలాగ వాటర్ తడుపుకోవాలండి. యాక్చువల్గా అయితే ఒకటి వేయించుకుంటేనే బాగుంటుందండి, లేకపోతే ఎక్కువ ఆయిల్ పెట్టుకోవాలి. మనం కొంచెం ఆయిల్ పెట్టుకున్నాం కదండి, అందుకని ఒకటే లేకపోతే ఉదాహరణకి అంటిపోతాయండి. చూస్తారు కదండి, ఇది వేగుతుంది. ఇప్పుడు వేతన పట్టదండి, అది చూస్తారు కదా. వావ్, చాలా బాగుంటాయండి, ఎమ్మీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, తొందరగా కూడా అయిపోతాయి. పిల్లలు బాగా లైక్ చేస్తారు. కొంచెము మనకి ఆనియన్ కావాలంటే ఆనియన్స్ కూడా ఇందులో పీసెస్ కలుపుకోవచ్చండి. నేనైతే ఇంగువాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసాను, ఫ్లేవర్ ఇష్టమని. ఆనియన్స్ ఇష్టమైన వాళ్ళు ఇందుకు బదులు ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది, చూస్తారు కదా. మనకి ఆయిల్ కూడా ఏమి తీసుకోదండి. మనం ఒక పేపర్లో పెట్టేస్తున్నాము. చూస్తారు కదండి, మళ్ళీ మనము వాటర్లో చేయి కడుక్కోవాలండి. చెక్క పిండి ఇలా తీసుకోవాలి, ఇలా ఇలా అనుకుని మనము చిన్న సైజ్ అయితే మనము 2, 3 వేసుకోవచ్చండి. వేతన కూడా పెట్టదు. చూస్తారు కదండి, బాగుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. యాక్చువల్గా అయితే బటర్ అది నంచుకుంటారంటండి, మా అత్తగారు చెప్పారు. వెన్నపూస నంచుకుని తింటారంట వీటిలోకి. చూస్తారు కదండి, వావ్, చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇదిగో, వావ్, చూస్తారు కదండి. ఎస్, ఆయిల్ అనేది అస్సలు తీసుకోలేదు. జీలకర్ర, శనగపప్పు, చిల్లీ, కరివేపాకు అన్నీ ఉన్నాయి. ఇంగు కూడా వేసాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అదిరిపోయిందండి, టేస్ట్ కూడా బాగుంది. ఇప్పుడే మా పిల్లలు తిని చెప్పారు. సరేనండి, తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. చూసారా, ఇప్పుడు ఒకే రకం టిఫిన్లు కాకుండా ఇలాంటివి అంటే పిల్లలు కూడా ఏదో వెరైటీ చేసి పెట్టింది మమ్మీ అని చెప్పి తినేస్తారండి. సో ట్రై చేయండి ఇలాగా, సరేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తారు కదండి, ఎమ్మీగా రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వావ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.